అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జిల్లాలోని ప్రధాన జలాశయాల్లో నీరు అడుగంటున్న పరిస్థితి నెలకొంది. మన ఉత్తర తెలంగాణ వరప్రధాని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఉన్నాం. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1091 అడుగులకు గాను 80 టీఎంసీలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండా తలపించే విధంగా వర్షాకాలం నుండి ఇప్పుడు మాత్రం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం 23 టీఎంసీలే చేరింది. ఈ ఏడాది చూసుకుంటే ఏదైతే జూన్ 1 నుంచి 285 టీఎంసీలు ప్రాజెక్టులకు వచ్చాయి. అవుట్ఫ్లో 268 టీఎంసీల అవుట్ఫ్లో వెళ్ళింది అని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తం 23 టీఎంసీల నీరు అయితే ఉంది. ఈసారి కాకతీయ కాలువకు అయితే ఏదైతే ఏప్రిల్ 9వ తేదీ వరకు నీరు ఖచ్చితంగా విడుదల చేస్తున్నామని చెప్తున్నారు. అయితే మనతో మాట్లాడేందుకు ఈ చక్రపాణి అన్నారు. సార్ చెప్పండి, ముఖ్యంగా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరిస్థితి ఏంది? ఇప్పుడు నీరు ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది రానున్న రోజు? అయితే మనం గత సీజన్తో పోలిస్తే ఈ సీజన్లో మనం చాలా పైకే ఉన్నాము. మనం పోయిన సీజన్కు ఈ సీజన్కు మనం ఒక 7 టీఎంసీల నీరు పైకే ఉన్నాము. కాబట్టి మనకి ఏప్రిల్ 9 వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగునీరు అందించగలుగుతాము. అలాగే 30 జూన్ వరకు కూడా తాగునీరుకు ఎలాంటి డోకా లేదు. తర్వాత ఒక వర్షాలు లేట్ అయినా కానీ కూడా మనకు జూలై 30 వరకు కూడా తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు. కాకపోతే ఇప్పుడు లాస్ట్ దశకు వచ్చాయి కాబట్టి రైతులు కూడా పొదుపుగా వాడుకొని కింది వారికి నీరు అందేటట్టు కూడా వాళ్ళు సహకరించాలని మీ ద్వారా మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. తర్వాత ఎందుకంటే ఉన్న వాటర్ను కొద్దిగా వాడుకుంటే మన తాగునీటికి కూడా రేపు ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదనేది ఒకటి మా యొక్క ఆశాభావం. అదే సార్ చెప్పండి, ఏదైతే ప్రాజెక్టులో ఎండలు ఎక్కువగా ఉండడం నేపథ్యంలో ప్రాజెక్టులో నీళ్లు ఏమైనా ఆవిరయ్యే అవకాశం ఉంటుంది. అవన్నీ మేము ఇప్పుడు ఈరోజు మనకు 23.7 టీఎంసీ ఉన్నాయి వాటి నిల్వ. మనకు ఏప్రిల్ 9 వరకు 13 టీఎంసీల నీరు అవసరం పడుతుంది. కాబట్టి మనకు 10 టీఎంసీల నీరు మనకు బ్యాలెన్స్ ఉంటుంది. అందులో నుంచి మనకు 1.64 టీఎంసీ మిషన్ భాగీరథ అప్ టు జూన్ 30 వరకు. అలాగే ఈ ఎండలకు ఎవాపరేషన్ లాసెస్ కూడా 2.84 టీఎంసీ కూడా ఎవాపరేషన్ లాస్ పోను కూడా మనకు 5.86 టీఎంసీల నీటి నిల్వ ఉంటుంది. కాబట్టి ఒకవేళ వర్షాలు లేట్ అయినా కానీ కూడా 31 జూలై వరకు కూడా మనం తాగునీరు అందించగలుగుతాం. అంటే ఆయకట్టు రైతులకు ఏం చెప్తారు చివరిగా? అదే నీరు సమృద్ధిగా ఉంది, ఎవరు కూడా భయాందోళనకు చెందిన అవసరం లేదు. మనం ఎలా అయితే శివం కమిటీలో డిసైడ్ చేశారో దాని ప్రకారం మనం వాటర్ రిలీజ్ చేస్తున్నాము. కాబట్టి రైతులు ఏంటంటే కొంచెం ఎండలు ముదిరినాయి కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మాకే నీరు మొత్తం రావాలన్న ఆశ ఉంటుంది. అట్లా కాకుండా అంటే వాళ్ళకి సరిపోయిన తర్వాత కిందికి ఇస్తే అందరికీ నీళ్ళు వస్తాయని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. మొత్తానికి చూసుకోవచ్చు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఏదైతే ప్రస్తుతం 23 టీఎంసీల నీరున్నాయి. 23 టీఎంసీలు ఈ నీటిని ఏదైతే ఏప్రిల్ 9వ తేదీ వరకు మేము నీరు అందించేందుకు సిద్ధంగా ఉన్నాము. అప్పటి వరకు 13 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. మరో 10 టీఎంసీలు అయితే జూన్ 31 వరకు కూడా తాగునీరు అందించే దశగా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. అప్పటి వరకు కూడా అప్పటికి కూడా వర్షాలు పడకుంటే జూలై 31 వరకు కూడా తాగునీరు అందించే అవకాశం లేదు. అయితే వర్షాలు పడితేనే వ్యవసాయానికి నీరు అందించేది ఉంటుంది. కాబట్టి వర్షాలు పడే వరకు కూడా ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వర్షాలు పడే వరకు రైతాంగానికి అదేవిధంగా ఈ తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పి ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్నారు. ఏదైతే ఈ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 23 టీఎంసీలకు చేరువ నీటి మట్టం ఉంది. దీనివల్ల రైతాంగానికి మరో 13 టీఎంసీలు ఇప్పుడు ఏదైతే యాసంగికి నీరు అందిస్తున్నారో దాని తర్వాత 10 టీఎంసీలు నీరు నిల్వ ఉంటుంది. ఎండలకు అయితే 2 టీఎంసీల పైగా నీరు ఆవిరైతుంది. తాగునీటి కోసం అయితే నీరు ఇప్పటికైతే ఇబ్బందులు లేవని చెప్పి ప్రాజెక్ట్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజిన్తో గంగారెడ్డి, ఆర్టీవీ నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.